సో డాక్టర్ గారు, సాధారణంగా చెవిలో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, కొంతమందికి ఇన్ఫెక్షన్ జరుగుతుంటాయి. సో చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చిన అవుట్ ఆఫ్ 100 కేసుల్లో 30% మందికి వినికిడి లోపానికి దారితీస్తాయి అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఈజ్ ఇట్ ట్రూ? అంటే చెవిలో ఇన్ఫెక్షన్ వినికిడి లోపానికి దారితీస్తుందా? ఇది నిజమా లేదా హైపా? మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ అనేది చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మన చెవి 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి. బాహ్య చెవిలో వచ్చిన ఇన్ఫెక్షన్ ఇయర్ బడ్స్ వలనో, లేకపోతే స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షను, లేకపోతే వ్యాక్స్ మరీ ఎక్కువ పేరుకుపోయి స్ప్రెడ్ అయిపోవడం వల్లనో, లేకపోతే ఇయర్ బడ్స్ బాగా పెట్టి తిప్పినందువలన వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట. దీనివల్ల యూజువల్గా టెంపరరీ హియరింగ్ లాస్ వస్తుంది, పర్మనెంట్ అయితే ఉండదు. అది నొప్పితో కూడుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ కనుక వచ్చింది అంటే, మధ్య చెవికి వెంటిలేషన్ అంతా మన ముక్కు నుంచి చెవి కనెక్ట్సే ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్ ద్వారానే ఉంటుంది. జలుబు తరచుగా అవుతున్నా, సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఇలా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ బాగుంది కాబట్టి మా దగ్గరికి చక్కగా తీసుకొచ్చేస్తున్నారు. కానీ 30 సంవత్సరాలు వాళ్ళ కర్ణబేరులో రంధ్రాలు వేసుకొని వస్తున్నారు అనమాట. వాళ్ళు అడిగితే, ఎందుకు మేడం మా చెవులకి ఇట్లా వచ్చినాయి, ఎందుకు మాకు వినికిడి తగ్గిపోతూ ఉంది ఎందుకు అని అంటే, ఆ టైంలో నీరు చీము అలాగే ఉండిపోతే, ఎక్కువ రోజులు ఉండిపోతే లోపల మధ్య చెవిలో చిన్న చిన్న ఎముకలు ఉంటాయి అన్నమాట, అవన్నీ తినేస్తూ వచ్చేస్తుంది. దానివల్ల వినికిడి లోపం అనేది ఖచ్చితంగా చూస్తాము. ఆ వినికిడి లోపం సర్ప్రైజింగ్లీ కరెక్టబుల్. మంచి సర్జన్ అయితే కర్ణబేరిలో రంధ్రంతో పాటు లోపల ఉన్న ఎముకల్ని కూడా రీస్టోర్ చేస్తే వినికిడి అనేది నార్మల్ వస్తుంది. కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అప్పుడు కూడా రారు మన వాళ్ళు, వెయిట్ చేస్తారు. ఏం కాదులే, చెవే కదా, లైట్ తీసుకుందాం, వినికిడి పూర్తిగా తగ్గినప్పుడు చూస్తున్నాం. అప్పుడేమవుతుంది, ఈ టాక్సిన్స్ అన్నీ ఇన్నర్ ఇయర్ లోపల చెవికి వెళ్తాయి. అప్పుడు మూత రెడీ అవుతుంది అనమాట. అనే మూత స్టార్ట్ అవుతుంది. వినికిడి అనేది ఇంకా బాగా తగ్గుతూ వస్తుంది. కొంతమందికి అయితే గిడినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో వస్తారు. అంటే కండక్టివ్ కాంపొనెంట్ యాజ్ వెల్ యాజ్ నరం రిలేటెడ్ కాంపొనెంట్ అనమాట. అది పూర్తిగా చేయలేము. చెవి ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే వినికిడి లోపం ఉంటుంది. ఎ గుడ్ సర్జన్ విల్ బీ ఏబుల్ టు కరెక్ట్ దట్ ఫార్మ్ ఆఫ్ హియరింగ్ లాస్. దాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాం. చెవి ఇన్ఫెక్షన్ వల్ల నరం బలం కూడా తగ్గే ఛాన్సులు ఉంటాయి. ఇన్నర్ ఇయర్ లోపలికి టాక్సిన్స్ డిఫ్యూజ్ అవుతాయి. అది ఎటువంటి సర్జన్ కరెక్ట్ చేయలేరు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ కూడా ఇలాగే వస్తుంది, ఎవరు కరెక్ట్ చేయలేరు. అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్ అనమాట, అలాగే ఉండిపోతుంది. ఇక మీరు లౌడ్ స్పీకర్ వేసుకొని తిరగాల్సిందే చెవిలో. సో డెఫినెట్లీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ will lead to some form of hearing loss. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.